Hi students, how are you all? Welcome to Chemistry Sir classes. Target 30 Chemistry లో భాగంగా టుడే ఆటోమిక్ స్ట్రక్చర్ చూద్దాం నాన్న. ఫస్ట్ టైం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మన ప్రీవియస్ క్లాసెస్ కూడా చూడండి నాన్న. 100% ఆన్సర్ చేస్తారు. ఎందుకంటే మనం ఏ టాపిక్ చెప్పుకున్నా సరే ఏ ఒక్క పాయింట్ కూడా మనం విడిచిపెడతలేము. సో 100% ఆన్సర్ చేసేలా నేను క్లాసెస్ చెప్తున్నా. మీకు క్వశ్చన్స్ కూడా ఏ విధంగా వస్తాయో తెలిస్తే మీకు సరిపోతుంది. సో అదే విధంగా నేను మెథడ్ ఫాలో అవుతున్నా. మనకు థియరీ ఆల్రెడీ మీరు క్లాసెస్ వినే ఉంటారు. మనకి ఇందులో థియరీ అనేది అవసరం లేదు. డైరెక్ట్ ఒక క్వశ్చన్ ఇస్తాడు, అక్కడే మనకు ఆప్షన్స్ ఇస్తాడు. డైరెక్ట్ మనం ఆప్షన్స్ గుర్తు పడితే సరిపోతుంది. ఓకే, సో డైరెక్ట్ మనం ఆటోమిక్ స్ట్రక్చర్ లో చూద్దాం నాన్న. మీకు ఆల్రెడీ తెలుసు, బేసిక్ కొన్ని చెప్తాను. ఆ బేసిక్ పాయింట్స్ గురించి కూడా మనకు ఒక మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ తెలుసు, ఒక ఆటం అనేది వన్ ఆటం లో ఒక న్యూక్లియస్ లో మనకు ప్రోటాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ అనేది నెగిటివ్ చార్జ్, ప్రోటాన్స్ అనేది పాజిటివ్ చార్జ్ అండ్ న్యూట్రాన్స్ అనేది న్యూట్రల్ గా ఉంటుంది. సో చూద్దాం మరి. సార్ ఎలక్ట్రాన్ మరి కనుక్కున్నది ఎవరు సార్ అంటే ఎవరు నాన్న? జేజే థామ్సన్, గుర్తుంచుకున్నాను. నెక్స్ట్ మరి ప్రోటాన్ కనుక్కున్నది ఎవరు నాన్న? రూథర్ఫర్డ్. ఓకే, నెక్స్ట్ మరి న్యూట్రాన్ కనుక్కున్నది ఎవరు నాన్న? చాలా ఇంపార్టెంట్, చాడ్విక్. ఓకేనా, మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఎవరు నాన్న? చాడ్విక్. ఓకే, మనకు స్పీడ్ ఆఫ్ లైట్ అని తెలుసు. అంటే ఏంటన్నా కాంతి యొక్క వేగం తెలుసు. సార్ మరి కాంతి యొక్క వేగం ఏంటిదన్న సింబల్ సి అని చూపెడతాం. మరి కాంతి యొక్క వేగం ఎంత సార్ అంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. గుర్తుంచుకోండి. ఓకేనా, మనకి ఎగ్జామ్ లో అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ మనకు వేవ్ లెంత్ అంటే తెలుసు అండ్ ఫ్రీక్వెన్సీ అంటే తెలుసు అన్న. సో మనకు వేవ్ లెంత్ అంటే ఏంటి అనేది ఎగ్జామ్ లో ఇయ్యడు. మరి వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ మధ్య సంబంధం అనేది చూడండి ఒకసారి. లాంబ్డా ప్రపోర్షనల్ టు 1/μ నాన్న. ఓకేనా, లాంబ్డా ప్రపోర్షనల్ టు 1/μ ఆర్ సి ఈక్వల్ టు మ్యూ లాంబ్డా. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఈ యొక్క ఈక్వేషన్ గుర్తుంచుకోండి. వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ మధ్య గల ఏంటిదన్న సంబంధం ఏంటిదన్న ఫార్ములా లాంబ్డా ప్రపోర్షనల్ టు 1/μ ఆర్ సి ఈక్వల్ టు మ్యూ లాంబ్డా. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకు ప్లాంక్ క్వాంటం అంటే మ్యాక్స్ ప్లాంక్ అనేది మనకు సైంటిస్ట్ ఎనర్జీ అండ్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ఎనర్జీ అండ్ మ్యూజికల్ ఫ్రీక్వెన్సీ మధ్య ఒక ఈక్వేషన్ అనేది చెప్తున్నాడు. అదేంటి నానంటే ఈ ఈక్వల్ టు హెచ్ న్యూ నాన్న. గుర్తుంచుకున్నా, ప్లాంక్ క్వాంటం ఈక్వేషన్ ఏంటి నాన్న? ఈ ఈక్వల్ టు హెచ్ న్యూ. సరే, ఇక్కడ మరి హెచ్ అంటే ఏంటి నాన్న? ఫ్లాంక్ కాన్స్టెంట్ ఏంటి? ఫ్లాంక్ స్థిరాంకం. హెచ్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద ఫ్లాంక్ కాన్స్టెంట్ అన్న? 6.626 into 10⁻⁻27 eggs per second or 6.626 into 10⁻⁻34 joule second అన్న. గుర్తుంచుకోండి, ఫ్లాంక్ క్వాంటం ఈక్వేషన్ ఏంటిదన్న? ఈ ఈక్వల్ టు హెచ్ న్యూ. ఓకేనా, వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ మధ్య ఏంటిదన్న? లాంబ్డా ప్రపోర్షనల్ టు 1/μ ఆర్ సి ఈక్వల్ టు మ్యూ లాంబ్డా. నెక్స్ట్ మీకు ఆల్రెడీ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటం తెలుసు. మనకు మొత్తం అందులో థియరీ అనేది అవసరం లేదు. ఒకటి చూద్దామన్నా, మనకు ఎలక్ట్రాన్స్ అనేది గ్రౌండ్ స్టేట్ నుంచి వెళ్ళి ఎగ్జైటెడ్ స్టేట్. మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ అని ఒకసారి చూడండి. బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటం థియరీ మనకు టోటల్ అవసరం లేదు. ఏంటి నన్ను, మనకు ఈ ఎలక్ట్రాన్స్ అనేది గ్రౌండ్ స్టేట్ ఉన్నది నాన్న. గ్రౌండ్ స్టేట్ ఇది ఎగ్జైటెడ్ స్టేట్ అనుకుందాం. ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రాన్ అనేది గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్ కు వెళ్ళినప్పుడు ఎనర్జీ అనేది ఏంటంటే అబ్జర్వ్ అవుతుంది అన్న. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రాన్ అనేది గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్ళినప్పుడు ఎనర్జీ అనేది అబ్జర్వ్ చేస్తుంది. అండ్ ఎలక్ట్రాన్ అనేది ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్ కు వచ్చినప్పుడు ఎలక్ట్రాన్ అనేది రిలీజ్ అవుతుంది. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం లేదు నాన్న, ఎలక్ట్రాన్ అనేది గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్ కు వెళ్ళినప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఎనర్జీ ఏమైతుంది నాన్న? అబ్జర్వ్ చేయబడుతుంది. అదే ఎలక్ట్రాన్ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్ కు వచ్చినప్పుడు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది.
ఇది మనకు ప్రీవియస్ ఎగ్జామ్ లో కూడా వచ్చింది. ఓకేనా, బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ థియరీ మనకు అవసరం లేదు. సో మరి బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఎందుకు ఫెయిల్ అయిందన్న, స్ప్లిట్టింగ్ ఆఫ్ లైన్ స్పెక్ట్రా అనేది మనకు చెప్పలేకపోయింది. అంతే కదా, మీకు ఆల్రెడీ తెలుసు స్ప్లిట్టింగ్ ఆఫ్ లైన్ స్పెక్ట్రా. మరి దీని గురించి మనకు బోర్ సోమర్ఫీల్డ్ అనే సైంటిస్ట్ మనకు దీర్ఘవృత్తాకార కక్ష ఎలిప్టికల్ ఆర్బిట్ అనే భావనను ప్రవేశపెట్టాడు. అంతేనా, బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటం ఎందుకు ఫెయిల్ అయిందన్న, స్ప్లిట్టింగ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటం గురించి చెప్పలేకపోయింది. దీనికోసం సోమర్ఫీల్డ్ అనే సైంటిస్ట్, గుర్తుంచుకోండి, సోమర్ఫీల్డ్ అనే సైంటిస్ట్ ఎలిప్టికల్ ఆర్బిట్ అంటే దీర్ఘవృత్తాకాక్ష అనే భావనను ప్రవేశపెట్టాడు. ఇది సరిపోతుంది. ఇవన్నీ మనకు బేసిక్స్ పాయింట్స్ అన్న, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరి క్వాంటమ్ మెకానికల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటం అనేది తెలుసు. అంటే క్వాంటమ్ యాంత్రిక నమూనా ఏంటిదన్నా, క్వాంటమ్ మెకానికల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటంను దాన్ని ఎవరన్నా ఇర్విన్ ష్రోడింగర్ అనే సైంటిస్ట్ చెప్పిండన. క్వాంటమ్ మెకానికల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటం గురించి చెప్పింది ఎవరినానా, ఇర్విన్ ష్రోడింగర్ అనే సైంటిస్ట్. సో ఇవన్నీ మనకి ఏదైనా బేసిక్స్ పాయింట్. ఓకేనా, నెక్స్ట్ ఇక అసలైన మెయిన్ ఇంపార్టెంట్ చెప్పుకుందాం, క్వాంటమ్ నంబర్స్ చెప్పుకుందాం. సో ఇప్పుడు మనం క్వాంటమ్ నంబర్స్ చూద్దాం అన్న. సో క్వాంటమ్ నంబర్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇందులో నుండి మనకు 1 or 2 మార్క్స్ వస్తాయి. సో క్వాంటమ్ నంబర్స్ మీకు తెలుసు. ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అండ్ యాంగులర్ మూమెంటం క్వాంటమ్ నంబర్ అండ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ అండ్ స్పిన్ క్వాంటమ్ నంబర్స్. సో ఫస్ట్ వన్ చూద్దాం నాన్న, ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. సో దీనికి మనకి ఎగ్జామినేషన్ పాయింట్స్ లో ఏ విధంగా అడుగుతారో చూద్దాం. సార్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ యొక్క సింబల్ ఏంటిదని మనం ఎంతో చూసిస్తాం. ఇది సార్ దీని గురించి తెలియజేస్తుంది అనేది మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది షెల్స్ ఉంటే నాన్న కర్పరాలు, షెల్స్ యొక్క సైజు అండ్ ఎనర్జీ గురించి చెప్తున్నాను. సైజు అండ్ ఎనర్జీ గురించి చెప్తుంది. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ డిస్క్రైబ్డ్ బై ఏంటినా, సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ షెల్స్. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. మరి దీని యొక్క వాల్యూస్ ఏ విధంగా ఉంటాయి నాన్న, పాజిటివ్ గా ఉంటాయి. 1 2 3 4 అని పాజిటివ్ గా ఉంటాయి. నంబర్స్ ఎట్లు ఉంటాయి, పాజిటివ్ గా ఉంటాయి. నేను చెప్పిన షెల్స్ అంటే ఏంటి, ఇక్కడ షెల్స్ అనేది షెల్స్ చూడండి ఇంపార్టెంట్. కే తోడు చూపెడతాం, KLMN తో సూచిస్తాం నాన్న. అంటే K = 1, L = 2, M = 3, N = 4. ఇవేంటి నాన్న, సైజ్ అనేది పెరుగుకుంటూ వెళ్తా ఉంటాయి. అంటే ఏం లేదు నాన్న, మనకు ఎగ్జామినేషన్ పాయింట్ లో షెల్స్ అనేది ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అనేది ఒక షెల్స్ యొక్క సైజు అండ్ ఎనర్జీ గురించి తెలియజేస్తుంది. ఇవి పాజిటివ్ నంబర్స్. వీటి యొక్క మనం KLMN తోటి సూచిస్తాం. ఇంకొక పాయింట్, మనకు ఒక ఆటం ఉన్నది అనుకున్నానా, ఆటంలో సెంట్రల్ ఆటం మన న్యూక్లియస్ ఉంటాయా, దీనికి దగ్గరగా K ఉన్నది. K కి అతి తక్కువ శక్తి స్థాయి ఉంటుంది. అంటే ఏంటిది, లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ కలిగి ఉంటుంది. K తర్వాత L కు ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, తర్వాత M కు ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, N కు ఎక్కువ ఉంటుంది. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. న్యూక్లియస్ కు దగ్గర ఉన్నటువంటి సెల్స్ ఏంటిదన్న K, తర్వాత L, తర్వాత M, తర్వాత N. దీనికి తక్కువ శక్తి ఉంటుంది. దీంతో పోలిస్తే దీనికి కొంచెం ఎక్కువ, దీనికి కొంచెం ఇంకొంచెం ఎక్కువ, దీనికి కొంచెం ఎక్కువ అనేది ఎనర్జీని కలిగి ఉంటుంది. ఇది ఒక పాయింట్ గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం నాన్న, చాలా ఇంపార్టెంట్, మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాంగులర్ మూమెంటం క్వాంటమ్ నంబర్. యాంగులర్ మూమెంటం ఏంటి నాన్న, సెకండ్ వన్ ఏంటి నాన్న, యాంగులర్ మూమెంటం. యాంగులర్ మూమెంటం, దీని యాంగులర్ మూమెంటం ఏంటి నాన్న, దీన్ని మనం L తోటి సూచిస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్. మన యాంగులర్ మూమెంటం క్వాంటమ్ అనేది దేని తెలియజేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇది సబ్ షెల్స్ ఉంటాయి కదా, వీటిని మనం ఏమంటాం, ఉపకర్పరాలు అంటారు. షెల్స్ అంటే ఏంటి, కర్పరాలు. మరి సబ్ షెల్స్ అంటే ఏంటన్నా, ఉపకర్పరాలు. ఇది సబ్ షెల్స్ యొక్క షేప్స్ గురించి చెప్తున్నాను. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాంగులర్ మూమెంటం క్వాంటమ్ నంబర్ అనేది సబ్ షెల్స్ యొక్క షేప్స్ అంటే ఆకృతుల గురించి తెలియజేస్తుంది. మరి వీటి యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయి సార్, L =
0 to n minus 1 కలిగి ఉంటుంది నాన్న. 0 to n minus 1, 0 to n minus 1. ఇక్కడ చూద్దాం n is equal to 1 అనుకున్నాం నాన్న. n is equal to 1 అనుకున్నాం. ఇక్కడ ఏమన్నా 1 minus 1 ఏంటి నాన్న? 0. 0 అంటే ఏంటి నాన్న? s ఆర్బిటాల్ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. s అనే సబ్షెల్, s ఆర్బిటాల్. చూడండి ఇక్కడ 1 ఉన్నది కాబట్టి 1s. n is equal to 2 అయితే 2 minus 1 ఎంత రానా? 1. కాబట్టి ఆల్రెడీ ఇక్కడ 0 ఉన్నది కాబట్టి ఏంటిది మనకు s ఆర్బిటాల్ అనేది ఉంటుంది. కాబట్టి 2s అనేది కామన్ గా ఉంటుంది. 2s. 2 minus 1 అంటే 1. 2 minus 1 అంటే l is equal to 1 అయితే ఏంటి నాన్న? p ఆర్బిటాల్. అర్థమైందా? ఇదంతా ఎందుకు సార్ అంటే నీకు ఇంకొక సింపుల్ చెప్తున్నా, డైరెక్ట్ గుర్తుంచుకున్నా. l is equal to 0 అయితే s ఆర్బిటాలు, l is equal to 1 అయితే p ఆర్బిటాలు, l is equal to 2 అయితే d ఆర్బిటాలు, l is equal to 3 అయితే f ఆర్బిటాల్. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. l is equal to 0 అంటే s, 1 అంటే p, 2 అంటే d, 3 అంటే f. l ఈక్వల్ టు ఇక్కడ మోస్ట్ వెరీ l అడుగుతున్నా. l is equal to ఫర్ ఎగ్జాంపుల్ n is equal to 1 అయింది అనుకున్నాను. ఇదేంటి నాన్న? షెల్స్. 1 అయింది అనుకో ఏంటి చూద్దాం. 1 అంటే ఇక్కడ ఏమైతుంది? 1 minus 1 0 అవుతుంది కాబట్టి ఇది 1s అనే ఆర్బిటాల్ ఉంటుంది. 1s అనే సబ్ షెల్స్ ఉంటుంది. మరి ఇక్కడ n is equal to 2 ఉన్నాయి కదా. 2 అంటే 2 minus 1 అంతేగా. అంటే ఇక్కడ 2s ఉంటుంది అండ్ 2p ఉంటుంది నాన్న. అంతే కదా. ఇక్కడ ఏమైతుంది? 0 ఉంటే s. ఓకేనా? అంటే 1 minus 1 అంటే 0 కాబట్టి ఇది మీకు అవసరం లేదన్నా. ఇది అయితే గుర్తుంచుకోండి. l is equal to 0 అయితే s, 1 అంటే p, 2 అంటే d, 3 అంటే f. 2 అంటే 2s 2p నాన్న. n is equal to 3 అంటే ఏంటి నాన్న? చూడండి 0 అంటే 3s, ఇక 3 minus 1 అంటే 2 అంటే ఇక్కడ ఆల్రెడీ ఒకటి 3s తర్వాత 3p తర్వాత 3d అంటే. మరి n is equal to 4 అయితే 4s, 4p, 4d, 4f. ఇది కూడా గుర్తుంచుకున్నాను. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. l is equal to 0 అయితే s ఆర్బిటాల్, l is equal to 1 అయితే p, 2 అయితే d, 3 అంటే f. 1 is equal to 1s, 2 ఉంటే 2 ఉన్నాయి కాబట్టి 2s, 2p, 3 అంటే 3s, 3p, 3d, 4s, 4p, 4d, 4f. సరిపోతుంది. ఓకేనా? మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ అన్న మ్యాగ్నెటిక్ మూమెంటం క్వాంటమ్ నంబర్. ఏంటి నాన్న? మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ చూద్దాం. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ మనం ml తో సూచిస్తాం. దీని యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయి సార్? -L2 + L నాన్న. -L2 + L. ఓకే, అసలు ఇది దేని గురించి తెలియజేస్తుంది అనేది చాలా సార్లు అడిగిన ఎగ్జామ్ అనేది. ఇది ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్ గురించి తెలియజేస్తుంది. మనం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓరియంటేషన్ అంటే ఏంటంటే ప్రాదేశిక దృగ్విన్యాసం గురించి చెప్తుంది. దీని ఇంగ్లీష్ లో ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్ అంటాం. చాలా సార్లు అడిగిన విజ్ఞాన ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్ గురించి తెలియజేస్తుంది ఏంటన్నా మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్. దీని యొక్క సూత్రం ఒకసారి చూడండి. అసలు m is equal to 2l + 1 అన్న దీంతోటి మనము ఆర్బిటాల్ యొక్క సంఖ్యను తెలియజేస్తున్నాను. ఒక సబ్స్టెన్స్ లో ఉన్నటువంటి ఏం తెలియజేస్తున్నాను? m is equal to 2l + 1 అనేది నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ గురించి తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఫర్ ఎగ్జాంపుల్ l is equal to 0 తీసుకున్నాను. 2 into 0 + 1 ఉంటే ఏంటి నాన్న? l is equal to 0 అయితేనే s అన్న. 1 ఉంటే ఏంటి నాన్న? 2 into 0 + 1 l is అంటే ఏంటిది నాన్న? 1 ఏనా? అంటే ఏంటిది? s ఆర్బిటాల్ ఏనా? s. చూద్దాం. 2 into 1 అంటే 2 into 1 + 1 2 into 1 2 + 1 ఎంత నాన్న? 3 అంటే ఏంటి నాన్న? p ఆర్బిటాల్స్ 3 ఉంటాయి. అంటే ఏం లేదన్నా 1 ఉంటే 0. ఓకేనా? చూడండి ఒకసారి. 0 అంటే s ఆర్బిటాలు, p ఉంటే
ఏమన్నా నాన్న? పి ఉంటే ఏంటిది? ఎల్ ఇస్ 0 ఉంటే ఎస్, 1 ఉంటే పి, మరి 2 ఉంటే ఏంటి నాన్న? 5 డి ఆర్బిటాల్ వస్తుంది. 1 2 3 4 5. జీరో ఉంటే ఎస్ ఆర్బిటాలు, 1 ఉంటే పి ఆర్బిటాలు, 2 ఉంటే ఏంటన్నా? 2 ఇంటూ 2 ప్లస్ 4, 2 ఇంటూ 2 ఏనా ప్లస్ 1 ఏదంటే 5 5 అంటే 1 2 3 4 5. నెక్స్ట్ 18 ఈజ్ 3 అంటే 2 ఇంటూ 3 ప్లస్ 1 7 7 అంటే ఏంటంటే ఎఫ్ ఆర్బిటాల్ 1 2 3 4 5 6 7. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏం లేదు, ఎస్ ఆర్బిటాలు 2 ఇంటూ 0 ప్లస్ 1 ఎస్ ఆర్బిటాలు 1 కలిగి ఉంటుంది, పి ఆర్బిటాల్స్ 3 కలిగి ఉంటాయి, డి ఆర్బిటాల్స్ 5 కలిగి ఉంటాయి, ఎఫ్ ఆర్బిటాలు 7 కలిగి ఉంటాయి. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకున్నా. ఎస్ ఆర్బిటాలు 1, పి ఆర్బిటాలు ఏంటిదన్నా 3 ఆర్బిటాల్స్ కలిగి ఉంటుంది పి, డి అనేది సబ్ షెల్స్ 5 కలిగి ఉంటుంది, ఎఫ్ అనేది 7 కలిగి ఉంటుంది. వెరీ సింపుల్. ఇంతకంటే ఎగ్జామ్ లో ఎక్కువ అడగడు. ఏమడుగుతున్నానా? ఇది దేని సూచిస్తుంది? ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్ సూచిస్తుంది. మరి m ఈజ్ 2a ప్లస్ 1 అనేది సూత్రం మనం ఆర్బిటాల్ యొక్క సంఖ్యను తెలియజేస్తుంది. ఆర్బిటాల్స్ మనకు తెలుసు, ఎస్ ఆర్బిటాల్ అనేది 1, పి ఆర్బిటాల్ అనేది 3, డి ఆర్బిటాల్ అనేది 5, ఎఫ్ అనేది 7. అంతేగా ఎల్ అనే సబ్ షెల్స్ 1, అంతే కదా. ఎస్ అంటే 1, పి అంటే 3, డి అంటే 5, ఎఫ్ అంటే 14 అన్న. సింపుల్ 7. ఓకేనా? సరిపోతుంది. ఎనఫ్. నెక్స్ట్ ఏంటి నాన్న? స్పిన్ క్వాంటమ్ నంబర్ చూద్దాం. స్పిన్ క్వాంటమ్ నంబర్ ఏం తెలియజేస్తున్నానా? స్పిన్ క్వాంటమ్ నంబర్ మనము ఎంఎస్ తో సూచిస్తాం. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పిన్ క్వాంటమ్ నంబర్ అనేది మనకు 2 రకాల ఓరియంటేషన్స్ ను చెప్తున్నాను. ఒకటి క్లాక్ వైజ్, ఒకటి యాంటీ క్లాక్ వైజ్ గురించి చెప్తుంది. ఓకేనా? 2 టైప్స్ ఆఫ్ మనకు ఒక ఓరియంటేషన్ తెలుపుతుంది. ఎంఎస్ అనేది స్పిన్ క్వాంటమ్ నంబర్ అనేది ఒకటి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అనే ఓరియంటేషన్స్ గురించి చెప్తుంది. చూద్దామా ఒకసారి అదేట్లనో మనం అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ అనేది చూద్దామన్నా. హైడ్రోజన్ అనేది ఏంటి నాన్న? 1 అంతేనా? హైడ్రోజన్ ఏంటి? 1s1 అంతే కదా. హైడ్రోజన్ ఏంటి? 1s1. 1 అనే ఎలక్ట్రాన్ ఉన్నది కదా, ఇక్కడ సింగిల్ గా ఉన్నది కాబట్టి ఇది ఏంటి నాన్న? క్లాక్ వైజ్ అన్నాం. దీన్ని ఇట్లా రాస్తాం మనం, +1/2 రాస్తాం. ఇంకొకటి ఇలా ఉంటే ఏంటి నాన్న? ఇలా ఉంటే ఏంటంటే 2 ఉన్నాయి. ఒకటి ఇది +1/2 ఉండొచ్చు, ఆర్ -1/2 ఉండొచ్చు. ఓకేనా? ఇది మనకేంటన్నా? స్పిన్ క్వాంటమ్ నంబర్. సో క్వాంటమ్ నంబర్ చూసాం, NL, ML, MS చూసాం. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ మనకు తెలుసు. ఏంటి నాన్న? N ఈజ్ ఈక్వల్ అంటే 1 2 3 4 అని తెలుసు. అండ్ సింబల్స్ ఏంటంటే K, L, M, N అనే సింబల్ తో మనం కర్పరాలు సూచిస్తాం. మనకు ఎగ్జామ్ లో ఏ విధంగా వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ అనే షెల్స్ లో నంబర్ ఆఫ్ అంటే మాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎన్ని అని ఇస్తానన్న. దీనికి ఒక ఫార్ములా ఉన్నది, మోస్ట్ వెరీ ఇంపార్టెంట్, 2n² నాన్న. 2n². చూడండి, ఎల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కే ఇచ్చినాన. కే అంటే ఏంటిది? 2 ఇంటూ ఏంటిదన్నా? 1 ఏనా? 1² 1 ఇంటూ స్క్వేర్ అంటే 1 1 అంటే 2. అంటే కే అనే కర్పరంలో, కే అనే షెల్స్ లో మాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎన్నినా? 2. మరి ఎల్ అనే షెల్స్ లో మాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎన్నినా చూద్దాం. 2 ఇంటూ 2² ఏనా? 2² అంటే 4 4 అంటే ఎంత? 8. మరి ఎం అనే షెల్స్ లో మాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎన్నినా? 2 ఇంటూ ఏంటినా? 3² అంటే 9 9 అంటే 9 ఇంటూ 18. ఇది ఏంటి? ఎన్ అనే షెల్స్ లో మాక్సిమం ఎలక్ట్రాన్స్ 2 ఇంటూ n² అంటే 4² 16 16 అంటే ఎంత నాన్న? 32. సింపుల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. మాక్సిమం ఎలక్ట్రాన్స్ ఇన్ ఎల్ షెల్
కే షెల్, ఎం షెల్, ఎన్ షెల్ ఖచ్చితంగా రావచ్చు. ఎక్స్పెక్టెడ్ బిట్ ఆల్సో. అండ్ ప్రీవియస్ ఎగ్జామ్ లో చాలా సార్లు ఇచ్చాడు. ఓకే, ఇది అంటే షెల్స్ లో మాక్సిమం ఎలక్ట్రాన్స్ మనం కనుగొనడానికి ఫార్ములా ఏంటి నాన్న? 2n². నెక్స్ట్ మరి మనకు సబ్ షెల్స్ ఉన్నాయి కదా. సబ్ షెల్స్ ఏంటి నాన్న? L is equal to 0, 1, 2, 3 ఉన్నాయి. అంటే ఇదేంటినా? S, P, D, F. సబ్ షెల్స్ లో మాక్సిమం ఎలక్ట్రాన్స్ ఒకసారి చూద్దాం. మనకు ఎస్ ఆర్బిటాల్ ఇట్లా ఉంటుందా? పి ఆర్బిటాల్స్ 3 ఉంటాయి కదా నాన్న. డి ఆర్బిటాల్స్ 5 కదా. ఎఫ్ ఆర్బిటాల్ 7 కదా. 1, 2, 3, 4, 5, 7. ఎస్ అనే సబ్ షెల్స్ లో మాక్సిమం ఎలక్ట్రాన్స్ మనకు ఎన్ని ఉంటాయినా? 2 ఉంటాయా? 2. పి దాంట్లో ఎన్ని ఉంటాయినా? 1, 2, 3, 4, 5, 6 అంటే 6 ఉంటాయినా. డిలో 2, 2, 2, 2, 2 ఎన్నైనా 10. ఎఫ్ లో 2, 2, 2, 2, 2, 2, 2 ఎన్నైనా 14. సింపుల్ అన్న. ఎస్ అనే సబ్ షెల్స్ లో మాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎన్నైనా 2. పి లో 6, 10, 14. సరే మరి దీని యొక్క ఫార్ములా ఏంటి అని అడిగింది అనుకున్నాను ఎగ్జామ్. ఏం లేదన్నా, సింపుల్ 2 into 2l+1 అని అంతే. సింపుల్ 2 into 2l+1. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. L is equal to 0 నాన్న. 2 into 0 0 ప్లస్ 1 అంటే 1. 2 into 1 2 వచ్చింది. P is equal to 1. 2 into 1 1. 2 plus 1 3 into 2 6 వచ్చింది. అంటే ఒక ఫార్ములా అడిగితే మాత్రం 2 into 12+1 లేదా మాక్సిమం నంబర్ ఆఫ్ ఎస్, పి, డి, ఎఫ్ అడిగితే 2, 6, 10, 14 అని ఎనఫ్. ఓకేనా. నెక్స్ట్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ NLM. N వాల్యూ, L వాల్యూ, ML వాల్యూ, MS వాల్యూస్ ఫైండ్ చేయడం ఎలా అని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1s1 లో 1s1 యొక్క NLMS వాల్యూస్ ఎంత అని చూద్దాం. N ఈక్వల్ టు ఏంటి నాన్న? ఇక్కడ 1 ఏనా? 1. L ఈజ్ ఈక్వల్ టు ఏంటి నాన్న? ఇక్కడ S అంటే ఏంటి నాన్న? 0 కదా మనకు ఆల్రెడీ. ఏంటి నాన్న? S ఈజ్ ఈక్వల్ టు అంటే L ఈజ్ ఈక్వల్ టు 0 అయితే S అంతేగా నాన్న. L ఈజ్ ఈక్వల్ టు 1 అయితే P, L ఈజ్ ఈక్వల్ టు 2 అయితే D, L ఈజ్ ఈక్వల్ టు 3 అయితే F. ఇక్కడ ఏంటి నాన్న? S అంటే ఏంటి నాన్న? L ఈజ్ ఈక్వల్ టు S అంటే ఏంటి? 0 నేనా? 0. M వాల్యూ ఎప్పుడైనా S ఉంటే ఎప్పుడైనా మనకు M వాల్యూ ఆల్సో 0 ఉంటుంది నాన్న. 0నే. ఎందుకంటే ఎస్ ఆర్బిటాల్కి ఎప్పుడైనా మనకు 0. ఎందుకంటే నెక్స్ట్ ఏంటి నాన్న? S ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నది కాబట్టి ప్లస్ 1/2. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం యొక్క వ్యాలెన్సీ, సోడియం యొక్క NLMS వాల్యూస్ ఇచ్చినది. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఎంత నాన్న? 11 కదా. అంటే ఎంత నాన్న? 1s2, 2s2, 2p6, 3s1 అంతే కదా. 6, 12, 11. 3s1 యొక్క NLMS వాల్యూస్ చూద్దాం. N అంటే ఏం నాన్న? ఏమని చెప్పినా ఇక్కడ ఏమున్నది? 3 ఉన్నది. L ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమున్నది నాన్న? S అంటే ఏంటిది? 0. 0 నేనా? ఈ S ఉన్నప్పుడు ఎప్పుడైనా ML వాల్యూ ఎప్పుడైనా 0. S ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1/2 అంతే. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 2p1 ఇచ్చింది 2p1 ఇచ్చింది అనుకో. N ఈజ్ ఈక్వల్ టు ఏంటి నాన్న? 2. L ఈజ్ ఈక్వల్ టు ఏంటి? S ఈజ్ ఈక్వల్ టు 0. P ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? 1 ఏనా? 1. ML ఈజ్ ఈక్వల్ టు చూద్దాం. ఇక్కడ p ఆర్బిటాల్ చూద్దాం నాన్న. p ఆర్బిటాలే కదా. p ఆర్బిటాలేనా? ఇక్కడ 1 ఉన్నదా? అంటే -1, 0, +1 ఉంటుంది కదా. p ఆర్బిటాల్ 1 ఉన్నది. ఇక్కడ ఏంటి నాన్న? M వాల్యూ ఇక్కడ ఎంత ఉన్నది? -1 కాబట్టి ఏంటి నాన్న? -1. S ఏంటి ఉన్నది? క్లాక్ వైజ్ ఉన్నది కాబట్టి +1/2. అర్థమైందా? సింపుల్ గా నాన్న. వెరీ ఈజీ. -1, 0, +1. L ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైనా అంతేగా నాన్న? -1, 0, +1.
ఈ ఎస్ ఆర్బిటాల్కి ఎప్పుడు ఎం వాల్యూ 0. పి ఆర్బిటాల్కి ఏంటి నాన్న 3 ఉంటాయి అని తెలుసు. -1 0 +1. డి ఆర్బిటాలకు నాన్న 5 ఉంటాయి. 1 2 3 4 5. -2 -1 0 +1 +2. సింపుల్, మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఓకేనా? అలా రాయాలి ఎగ్జామ్ లో. ఓకేనా? సింపుల్. ఈ విధంగా మనం NLMS వాల్యూస్ అనేది రాస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ అన్న చూద్దాం. వాట్ ఈస్ ఫస్ట్ ఏం చూద్దాం నాన్న, కొన్ని రూల్స్ ఉన్నాయి మనకు అందులో. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందామా. NLMS అనేది కొంచెం మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కావచ్చు. చూద్దాం. ఏం లేదన్న, ఎన్ వాల్యూ మనకి ఏదన్నా ఎగ్జామ్ లో ఇచ్చినప్పుడు ఫస్ట్ అనేస్తూ అది రాయాలి. ఎస్ ఉంటే నాన్న ఏం లేదు, L=0 ఉంటే ఎస్ అని రాస్తాం. L=1 ఉంటే పి రాస్తాం. L=2 ఉంటే డి రాస్తాం. L=3 ఉంటే ఎఫ్ రాస్తాం. ఇది మీకు తెలుసు. ఓకేనా? ఎంఎల్ వాల్యూ ఏంటి నాన్న? ఎం వాల్యూ ఎస్ ఆర్బిటాలకి ఎప్పుడు ఒకటే ఉంటుంది, ఇది 0 ఎం వాల్యూ. పి ఆర్బిటాలకి ఎన్ని ఉంటాయి నాన్న? 3 ఉంటాయని తెలుసు మీకు. 3 ఉంటాయని తెలుసు. చూద్దాం. అంటే -1 0 +1 అని తెలుసు. డి ఆర్బిటాలకి ఎన్ని ఉంటాయి నాన్న? 5 ఉంటాయి నాన్న. 5 ఉంటాయి అని తెలుసు. 1 2 3 4 5. -2 -1 0 +1 +2. ఈ ఎఫ్ ఆర్బిటాలకి ఎంత ఉన్నాయి? 7 ఉంటాయి కదా. 1 2 3 4 5 6 7. -3 -2 -1 0 +1 +2 +3 ఇట్లా రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇవ్వని. ఫర్ ఎగ్జాంపుల్ 3D 5 ఇచ్చిన దీని యొక్క NLMS వాల్యూ రాదు. N ఏంటి నాన్న? 3 ఏనా? 3. L ఏంటిది? D ఉంటే ఏంటి నాన్న? L 2 ఏనా? L 2. ఓకే, మరి ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి నాన్న? 5 అయినా? డి ఎంత? 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? 1 2 3 4 5th. మరి ఎంఎస్ వాల్యూ ఏంటి సార్? లాస్ట్ యొక్క ఎలక్ట్రాన్ ఇక్కడ ఎంత ఉందా నాన్న? 2 ఏనా? 2. మరియు దీని యొక్క స్పిన్ ఏ విధంగా ఉన్నది? పైకి ఉన్నదంటే +1. పైకి ఉంటే ప్లస్, కిందకుంటే +1/2, కిందకుంటే -1/2. కాబట్టి ఏంటి నాన్న? ఎంఎల్ కదా. ఎంఎస్ వాల్యూ ఏంటంటే పైకి ఉంది కాబట్టి +1/2. సింపుల్, ఏం లేదు, వెరీ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూద్దాం నాన్న. ఓకేనా? 2p4 చూద్దాం. N ఏంటిది నాన్న? 2. L ఏంటి? P అంటే 1. ML ఏంటిది నాన్న? ML 2p4 కదా. P ఆర్బిటాల 1 2 3 కిందికి వచ్చింది 4. లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంత ఉన్నది నాన్న? -1 ఏనా? కాబట్టి -1. MS ఏంటిది నాన్న? కిందికి ఉన్నది కాబట్టి -1/2. వెరీ సింపుల్. ఓకేనా? సరిపోతుంది. ఇంకా కొన్ని చూద్దాం. వాట్ ఈస్ పౌలివర్జన చూద్దాం. పౌలివర్జన రూల్ ఉన్నది కదా, చూద్దాం. పౌలి ఫార్ములా, పౌలి యొక్క సూత్రం ఏంటిది? పౌలివర్జన సూత్రం. ఓకేనా? No two electrons have same quantum numbers నాన్న. No two electrons have 4 quantum numbers. అంటే ఏ 2 ఎలక్ట్రాన్లకు 4 క్వాంటం సంఖ్యలు సమానం కావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పౌలివర్జన సూత్రం. ఏ 2 ఎలక్ట్రాన్స్ no two electrons have 4 quantum numbers have same నాన్న. అంటే ఏంటిది? ఏ 2 ఎలక్ట్రాన్లు 4 క్వాంటం సంఖ్యలకు సమానం కావు. ఫర్ ఎగ్జాంపుల్ పౌలివర్జన సూత్రం దీన్ని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ వాల్యూ సేమ్ ఉంటుంది, ఎల్ వాల్యూ సేమ్ ఉంటుంది, ఎం వాల్యూ సేమ్ ఉంటుంది, బట్ ఎస్ వాల్యూ అనేది డిఫరెంట్. ఎందుకంటే ఎస్ లో ఒకటేమో
+1/2 ఉంటుంది, ఇంకోటి ఏమో యాంటీ క్లాక్ -1/2 ఉంటుంది. కాబట్టి ఏ రెండు ఎలక్ట్రాన్స్ అంటే వీటి యొక్క ఎలక్ట్రాన్స్ అనేది ఏ రెండు ఎలక్ట్రాన్స్ 4 క్వాంటం నంబర్లకు ఈక్వల్ కావు. ఇదే పౌలివర్ధన సూత్రం. ఓకేనా? నెక్స్ట్ హాఫ్ బౌ రూల్ ఏంటి నాన్న? హాఫ్ బౌ రూల్ ఏంటిదో చూద్దాం. హాఫ్ బౌ రూల్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. హాఫ్ బౌ రూల్ అంతకుముందు మీకు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది మీకు రాయడం రావాలి. అదేంటి మీకు తెలుసు కదా నాన్న? 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f 5s 5p 5d 5f 6x 6p 6d 7s 7p 8s. ఇదేంటి నాన్న? సింపుల్ కదా, ఇలా రాసుకుంటే వెళ్తారు కదా. ఏం ఫస్ట్ 1s ఆర్బిటాల్ నిండుతుంది. తర్వాత ఏంటి 2s. ఇది మోస్ట్ వెరీ ఇంపార్టెంట్, అందరికి రావాలి. నెక్స్ట్ 2p, తర్వాత ఏంటి 1s 2s 2p, తర్వాత 3s, ఆ తర్వాత ఏంటి 3p 4s 3p. నెక్స్ట్ ఏంటి 4s. నెక్స్ట్ ఏంటి 4d 4p 5s. ఓకేనా? 4s తర్వాత 3d 4p 5s. నెక్స్ట్ 4d 5p, నెక్స్ట్ 6x, నెక్స్ట్ 4f 5d 6p 7s, నెక్స్ట్ 5f 6d 7p 8s. ఏం లేదనేది చాలా ఇంపార్టెంట్. ఇవి 1s ఇది ఒక్కటి మీరు డ్రా చేసి నేర్చుకుంటే దీన్ని సింపుల్ రాయచ్చు. ఫస్ట్ 1s, తర్వాత 2s 2p, 1s 2s 2p, తర్వాత 3s 3p 4s, 3d 4p 5s, 4d 5p 6s, 4f 5d 6p 7s, 5f 6p 7p 8s. ఇలా రాసుకుంటూ పోవాలి. అది ఏంటి సార్ మరి హాఫ్ బౌ రూల్ ఏంటి నాన్న? ఏం లేదు నాన్న. ఫస్ట్ మనకు ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, నెక్స్ట్ పి ఆర్బిటాల్స్ ఉంటాయి, నెక్స్ట్ డి ఆర్బిటాల్ ఉంటాయి. అంతే కదా నాన్న? ఎలక్ట్రాన్స్ అనేది తక్కువ శక్తి లో ఎనర్జీ స్టేట్ కావాల్సిన ఆర్బిటాల్లో నిండిన తర్వాత మాత్రమే ఎక్కువ ఎనర్జీ కలిగినటువంటి ఆర్బిటాల్స్ ఎలక్ట్రాన్ అనేది నిండిపోతుంది. ఏం లేదన్నా, ఎలక్ట్రాన్ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఫిల్అప్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఎస్ ఆర్బిటాల్లో ఫిల్అప్ అయిన తర్వాతనే పి ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ అనేది ఫిల్అప్ అవుతుంది. దీన్ని మనం ఏమన్నాం? హాఫ్ బౌ రూల్ అన్నాం. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకు ఒక 6 ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ తీసుకున్నానన్న. కార్బన్ యొక్క ఆటమిక్ నంబర్ 6, కాబట్టి ఎంత ఉంటేనన్నా 1s2, తర్వాత 2s2 నిండిన తర్వాత 2p ఏంటిదంటే 2 ఉంటుంది. ఓకేనా? 1s2 ఫస్ట్ నిండుతుంది, నెక్స్ట్ 2s2 నిండిన తర్వాత 2p2. ఇలా అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్స్ అనేది ఎస్ ఆర్బిటాల్లో ఫస్ట్ పూర్తిగా ఫిల్అప్ అయిన తర్వాతనే 1 2 3 4 5 6 ఎస్ ఆర్బిటాల్లో ఫిల్అప్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ఎక్కువ ఎనర్జీ కలిగినటువంటి పి ఆర్బిటాల్లో ఫిల్అప్ అవుతుంది. దీన్ని మనం హాఫ్ బౌ రూల్. ఓకేనా? సింపుల్. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అని ఖచ్చితంగా ఇది డ్రా చేసుకోండి. నెక్స్ట్ వన్ హూన్ రూల్ ఏమేంటి సార్? హూన్ పౌలివర్ధనలా అయిపోయింది, హాఫ్ బౌ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి హూన్ రూల్ నుంచి చూద్దాం. ఈక్వల్ డీజెనరేట్ గల ఆర్బిటల్ అంటే సమశక్తి గల ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాత మాత్రమే మళ్ళీ నిండుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తే మీకు తెలిసిపోతున్నాను. ఒక్కొక్క ఎలక్ట్రాన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పి ఆర్బిటాల్, మనకు 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకున్నాను. ఇది ఎలా ఫిల్అప్ అవుతుంది అంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ దీంట్లోనే ఎగ్జాక్ట్ గా 2 ఫిల్అప్ అవ్వదు. ఫస్ట్ ఎలక్ట్రాన్స్ పైన 1 2
3 ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాత మాత్రమే నెక్స్ట్ అనేది ఫిల్అప్ అవుతుంది. 4 5 ఎలక్ట్రాన్స్. అర్థమైందా? ఆబ్బా రూల్ ఏంటిది? ఫస్ట్ ఎస్ ఆర్బిటాల్ ఫిల్అప్ అయిన తర్వాతనే పి ఆర్బిటాల్ అవుతాయి. ఇందులో మాత్రం ఏంటి నాన్న, డీజెనరేట్ గల ఆర్బిటాల్ అంటే ఇదేంటి నాన్న, టోటల్ పిఎక్స్ పివై పిజెడ్. ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాత మాత్రమే ఇంకొక ఎలక్ట్రాన్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ D7 ఉన్నది అనుకున్నాను, మనకు డి ఆర్బిటాల్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. 1 2 3 5 ఉంటాయి తెలుసు. డైరెక్ట్ ఇలా ఫిల్అప్ అవ్వవు. ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే 1 2 3 4 5 ఫిల్అప్ అయిన తర్వాతనే ఇలా ఫిల్అప్ అవుతుంది. 6 7 అంటే డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటే సమశక్తి గల ఆర్బిటాల్లో 1 by 1 అనేది ఎలక్ట్రాన్స్ అనేది ఫిల్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం హూన్ రూల్ అంటాం. ఓకేనా? ఎనఫ్ నాన్న, టోటల్ ఆటామిక్ స్ట్రక్చర్ ఎనఫ్. వెరీ సింపుల్. ఖచ్చితంగా మనకు 5 మార్క్స్ వస్తాయి నన్ను, ఖచ్చితంగా మనకు 5 మార్క్స్ వస్తాయి. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.